చేస్తారు. కానీ ఒక కిరాతకుడు, ఒక నీచుడు ఆ 4 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి పైగా హత్య చేశాడు. ఈ సంఘటన ఎక్కడో కాదు, వైఎస్ఆర్ కడప జిల్లా మైలవరం మండలం కంబాలదిన్నె గ్రామంలో జరిగింది. అందరూ విస్తుపోయేటువంటి నిజాలు ఈ కేసులో వెలుగు చూస్తూ ఉన్నాయి. వాడిని ఎట్టి పరిస్థితుల్లో క్షమించేది లేదు, పోలీసులకు అప్పగించేది లేదు, ఖచ్చితంగా వాడిని ఎన్కౌంటర్ చేయాలంటూ ఆ ఊరి గ్రామస్తులందరూ కూడా ఒక్కసారిగా పోలీసులపైకి తిరగబడినటువంటి పరిస్థితి ఎదురైంది. ఇంత దారుణానికి వడికట్టినటువంటి వ్యక్తి ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. ఆ చిన్నారి, 4 ఏళ్ల చిన్నారి, ఆడుతూ పాడుతూ అల్లరి చేస్తూ ఎంజాయ్ చేయాల్సినటువంటి, ఆడుకోవాల్సినటువంటి చిన్నారి ఈరోజు మైలవరం మండలం కమ్మాలదిన్నెలో ఒక వివాహ కార్యక్రమానికి పెళ్లి వేడుకలో 4 ఏళ్ల చిన్నారిని చూసిన అబ్దుల్ రహమతుల్లా అనే 25 ఏళ్ల యువకుడు ఆ పాపను ఆడుకుంటూ పక్కకు తీసుకెళ్లాడు, చాక్లెట్లు ఆశ చూపించి. అయితే 2 గంటల తర్వాత ఇద్దరు కనిపించకుండా పోయారు. ఇది గుర్తించినటువంటి అక్కడ ఉన్నటువంటి పాప తల్లిదండ్రులు, మిగిలిన బంధువులు పాప ఎక్కడికి వెళ్ళిందని ఎతికే ప్రయత్నంలో 2 గంటల తర్వాత అబ్దుల్ రహమతుల్లా తిరిగి వచ్చాడు. అంటే పాపను తీసుకెళ్లినటువంటి అబ్దుల్ రహమతుల్లాను గుర్తించినటువంటి కొంతమంది, పాప నువ్వే తీసుకెళ్లావు, ఎక్కడ దాచావో చెప్పు అంటూ అతన్ని 2 దెబ్బలు వేయడంతో అసలు నిజాన్ని ఒప్పుకున్నాడు. అబ్దుల్ రహమతుల్లా 4 ఏళ్ల పాపను చాక్లెట్ ఆశ చూపి పక్కకు తీసుకెళ్లి ముళ్ళ పొదల్లో ఆ చిన్నారి పైన అతి దారుణంగా అత్యాచారం చేసి చంపేశాడు. విగత జీవిగా పడి ఉన్నటువంటి ఆ చిన్నారిని చేతులపైన తీసుకొస్తున్నటువంటి ఆ తండ్రి ఫోటో చూసి ఊరంతా కన్నీరు మున్నీరైంది. అందరూ సంతోషంగా పెళ్లి వేడుకలో సందడిగా ఉన్న ఈ తరుణంలో ఇలాంటి నీచుడు చేసినటువంటి ఒక నీచ పని వల్ల అందరూ కూడా ఒక్కసారిగా దుఃఖసాగరంలో మునిగిపోయారు. అతని ఆ గ్రామస్తుల యొక్క ఆక్రోశము, ఆవేదన, ఆవేశము చూసి